నా పేరు గుర్రం రాజనర్సయ్య. మాది గురిజాల విలేజ్, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా. నేను సింధు అన్న వెరైటీ వేసిన. సింధు స్టార్టింగ్ నుంచి కింది మండలు కొంచెం మంచిగా వచ్చినాయి. దానికి 50 రోజుల లోపు నేను చమత్కారును మోనో కలిపి స్ప్రే చేయడం వలన చేను అడ్డ మండలు పెరిగి కాపు అధికంగా గుంజరపిస్తుంది. కొట్టిన దానికి చాలా తేడా ఉన్నది. చమత్కార్ మందు కొట్టాలి అందరం. నమస్కారం నర్సయ్య గారు. నమస్తే సార్. ఈయన ఈ సంవత్సరం సింధు ఏషియన్ సీడ్స్ వారిది సింధు వెరైటీ 1 ఎకరం వేయటం జరిగింది. ఈయన జూన్ 5వ తారీఖుకి విత్తనం నాటాడు. దీంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు రైతు చెప్పే విషయాలు ఏంటంటే చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, చెట్టు ఎదుగుదల నిటారుగా వస్తుంది. కాయ కొమ్మలు కూడా కింద నుంచి వస్తున్నాయి, దగ్గర కాపు. దీంట్లో ముఖ్యంగా ఏం చేశారంటే ఈయన 50 రోజులకి చమత్కారైన స్ప్రే ఒక అర ఎకరంలో స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా నల్లగా ఉన్నది, ఇదంతా నల్లగా ఉన్న చేను ఒక అర ఎకరంలో స్ప్రే చేశారు. లీటర్కి ఒక 1 ml చొప్పున. అది అటుపక్కన స్ప్రే చేయలేదు. అది చెట్టు ఎదుగుదల కాడ సుమారు 1 అడుగు పైన ఎత్తుంది. ఇదేమో చెట్టు ఎదుగుదల ఆగి దగ్గర కాపు వస్తుంది, కాయకాడ సైజు వస్తుంది. దీనివల్ల చెట్టు నియంత్రించుకోవటం వల్ల ఏంటంటే కాయకాడ ఎక్కువ వస్తాయి, గాలి ఆడద్ది. అధిక సాంద్రత వేసుకోవడానికి అనుకూలంగా వెరైటీ కాబట్టి ఈ ఏషియన్ కంపెనీ తరఫున ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డెమోస్ కాడ ఇవ్వడం జరిగింది. ఈ 10 చోట కాడ ఈ చమత్కార స్ప్రే చేపిస్తున్నాము. మీరు చూశారు కదా, ఇట్లా ఈ విధంగా దగ్గర వస్తున్నాయి. ఈ స్ప్రే చేయటం వల్ల ఈ దగ్గర కాపు రావటం వల్ల ఏంటంటే మనకి గాలి ఆడద్దు, బాగా కాయ సైజు బాగా వస్తుంది. రైతుకు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సింధు వెరైటీని వచ్చే సంవత్సరం అందరూ వేసుకోవాల్సిన కోరుతున్నాం. నరసయ్య గారు, ఇప్పుడు మీరు చూసారా, వేరే రకాలు వేసారు, ఈ రకం వేసారు. దానికి దీనికి తేడా మీకు ఏమనిపిస్తుంది? కాయ కొద్దిగా సైజ్ పెద్దగా ఉన్నది. పర్వాలేదు, మంచిగా ఎదుగుదల ఇట్లా బాగున్నది. దగ్గర కాబట్టి దగ్గర చూసారు కదా, దీనికి కాయ కొమ్మలు కింద నుంచి అవుతాయి. దీని మెయిన్ లక్షణం సింధు, కాయ కొమ్మలు కింది నుంచి పెరుగుదలతోని కాపు వస్తాయి. ఒక్కొక్క కొమ్మకి 8 నుంచి 10 కాయలు వస్తున్నాయి. చెట్టుకి 10-12 కాయ కొమ్మలు వేసుకున్నా 100 కాయలు పైన వస్తాయి. మెయిన్ దీని యొక్క లక్షణం ఇది. దీనికి ఏంటంటే 45 రోజులకి, 60 రోజులకి, 90 రోజులకి కనుక 3 సార్లు కనుక మనం ఈ చమత్కార స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకోసారి కూడా ఎప్పుడు స్ప్రే చేయండి దీనికి చమత్కారు. ఇంకొకసారి స్ప్రే చేస్తే తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి చూద్దాం. సరే, థ్యాంక్ యూ.